వెల్కమ్ టు మెగానే టీవీ. నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారు పెద్దలు. ఆ నవ్వించడం అనే ముసుగులో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాలను కించపరిస్తే అది ఖచ్చితంగా నేరం. ఈ మధ్య కాలంలో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న స్టాండప్ కామెడీ కల్చర్ ఇప్పుడు ఒక పెద్ద వివాదానికి దారితీసింది. వినోదం పేరుతో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులపై చీఫ్ కామెంట్స్ చేసిన స్టాండప్ కామెడియన్ అనుదీప్ కటికాల ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. యూట్యూబ్ లో అతను పోస్ట్ చేసిన టాలీవుడ్ రోస్ట్ షో వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపింది. పవన్ కళ్యాణ్, నిహారిక, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లాంటి ప్రముఖులపై క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడిన అనుదీప్ పై కేసులు నమోదు కావడంతో అతను అజ్ఞాతంలోకి పారిపోయాడు. కానీ ఏపీ పోలీసులు అతన్ని వదలలేదు. టెక్నాలజీ సాయంతో 100 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఉన్న అనుదీప్ ను ట్రేస్ చేసి మరీ అరెస్టు చేశారు. అసలు ఆ రోస్ట్ షోలో అనుదీప్ మాట్లాడిన అభ్యంతరకర విషయాలేంటి? మెగా ఫ్యాన్స్ ఎందుకు ఆందోళనకు దిగారు? కాకినాడ పోలీసులు రంగంలోకి దిగి ఈ కమెడియన్ ని ఎలా పట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఫారెన్ కంట్రీస్ నుంచి మన దగ్గరకు వచ్చిన కామెడీ ఫార్మాటు ఈ రోస్టింగ్. ఎదుటి వ్యక్తిని ఆట పట్టిస్తూ నవ్వించడం దీని ప్రధాన ఉద్దేశం. కానీ ఈ మధ్య కొందరు క్రియేటర్స్ పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం బూతులు తిట్టడం, వ్యక్తిగత జీవితాల్లోని సెన్సిటివ్ అంశాలను లాగి ఎగతాళి చేయడాన్ని కామెడీ అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే తప్పు చేశాడు స్టాండప్ కామెడియన్ అనుదీప్ కటికాల. ది టాలీవుడ్ రోస్ట్ షో పేరుతో ఆయన చేసిన వీడియోలో ప్రముఖుల పెళ్లిళ్లు, విడాకులు, ఆర్థిక స్తోమతలను కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను టార్గెట్ చేయడంతో జనసేన, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మెగా డాక్టర్ నిహారిక విడాకుల అంశాన్ని కూడా అభ్యంతరకరంగా ప్రస్తావించాడు. ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. దీంతో పరిస్థితి చేయి దాటిపోయి అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు కావడంతో భయపడిపోయిన అనుదీప్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వేరే రాష్ట్రానికి పారిపోయాడు. సారీ చెప్పినా వదలకుండా ఏపీ పోలీసులు ట్రేస్ చేసి మరీ పట్టుకున్నారు. తన వీడియోలో ప్రధానంగా మెగా ఫ్యామిలీని అత్యంత అభ్యంతరకరంగా టార్గెట్ చేశాడు అనుదీప్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన వివాహాలపై సెటరికల్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా నిహారిక, కొణిదల విడాకుల అంశాన్ని చాలా అసభ్యకరంగా ప్రస్తావించి మహిళల మనోభావాలు దెబ్బతీశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల ఆర్థిక పరిస్థితిని కూడా కించపరిచేలా మాట్లాడాడు. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేష్ లను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ స్టాండప్ కామెడీ షోలో హద్దులు దాటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జై బాలయ్య అని కనీసం 10 ఏళ్ల నుంచి అంటున్నారు. ఒక్కడు ఈ రోజు దాకా ఒక్కడు అడగలేదు. బాలయ్యబాబుని సీఎం అవ్వని ఒక్కడు అడగలేదు. ఈ రోస్ట్ షో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే మెగా, నందమూరి అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నవ్వించడం అంటే ఎదుటి వారిని కించపరచడం, బూతులు తిట్టడం కాదంటూ నెటిజన్లు అనుదీప్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో అనుదీప్ షోలు నిర్వహించే కామెడీ క్లబ్ల వద్ద అభిమానులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఏప్రిల్ 11న జనసేన నాయకుడు బడే వెంకటకృష్ణ కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరచడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు అనుదీప్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితి విషమించడం, తనపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అనుదీప్ కటికాల తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. మెగా, నందమూరి అభిమానుల ఆగ్రహానికి భయపడి వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి పారిపోయాడు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక క్షమాపణ వీడియో రిలీజ్ చేశాడు. కేవలం రోస్టింగ్ ఫార్మాట్ లో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరిని బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని, తనని క్షమించాలని వీడియో ద్వారా రిక్వెస్ట్ చేశాడు. 2-3 days you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలా మంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరైనా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే ఐ అపాలజైజ్ ఫర్ ద ఫీలింగ్స్ దట్ వర్ హర్ట్. దిస్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. దట్ బీయింగ్ సెడ్, బట్ దిస్ ఈస్ ద addressal of this whole issue. I hope we can move past this. దీని తర్వాత నుంచి I apologize to the individuals that were hurt, that were questioned, that were mentioned in the video. Next time nunchi we will take care of
our words. అయితే సారీ చెప్పినంత మాత్రాన చట్టం తన పని తాను చేయడం ఆపదు. ఏపీ పోలీసులు టెక్నాలజీ సాయంతో అనుదీప్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు పారిపోయినట్లు గుర్తించారు. ఏప్రిల్ 14న అక్కడి ఒక పార్కులో తన తల్లిదండ్రుల వద్ద తలదాచుకున్న అనుదీప్ను కాకినాడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వినోదం పంచాల్సిన ఒక ఆర్ట్ ఫాము వ్యక్తిగత దూషణలకు వెళితే ఎలాంటి శిక్షలు అనుభవించాలో ఈ ఘటన కళ్లకు కట్టింది. చీఫ్ కామెంట్స్ తో డబుల్ మీనింగ్ డైలాగులతో గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం స్టాండప్ కామెడీ రంగానికే చెడ్డ పేరు తెస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందంటే దాని అర్థం ఎవరినైనా ఏమైనా అనొచ్చని కాదు. పబ్లిక్ ఫిగర్స్ పై, మహిళల విడాకులపై రోస్టింగ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చట్టపరమైన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ ద్వారా పోలీసులు స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు.